హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్షి టైనీ వరల్డ్. థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైంది కదా ఈరోజు వీడియో ఏంటని. ఎస్, ఇన్స్టాగ్రామ్లో స్కామ్స్ ఎలా జరుగుతున్నాయి, వాటి నుంచి మనం ఎలా బయటపడాలనేదే ఈరోజు మన వీడియో. ఎందుకు సడన్గా ఇన్స్టాగ్రామ్లో స్కామ్స్ గురించి మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఎస్, ఈ మధ్య చాలా ఎక్కువ అయ్యాయి ఈ స్కామ్స్ అనేవి. ఒక ఇన్స్టాగ్రామే కాదు, ఫేస్బుక్, యూట్యూబ్లో కూడా స్టార్ట్ చేశారు కదా. రీసెంట్గా పెద్ద గొడవ కూడా అయ్యింది. సో ఒక ఇన్స్టాగ్రామ్లోనే కాదు, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఇలాంటి స్కామ్స్ ఎన్నో జరిగాయి. ముందు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అంటే మోసపోయే వాళ్ళు ఉన్న రోజులు మోసం చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారనే దానికి ఒక నిదర్శనం ఇది. సో రీసెంట్గా ఏమైందంటే, ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక అన్నోన్ పర్సన్, అంటే అతను ఫాలోవర్ కూడా కాదు, నేను ఒక రీల్ పోస్ట్ చేసిన ఒక 5 minutesకే నాకు కంటిన్యూగా హాయ్ అక్క హాయ్ అక్క హాయ్ అక్క అని మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. సో నేనైతే రిప్లై ఇవ్వలేదు, ఎవరో నాకు తెలియదు కదా. సో నేను రిప్లై ఇవ్వడానికి పోలేదు. తను ఏం మెసేజ్ చేసిందంటే, హాయ్ అన్నప్పుడు నేను పట్టించుకోలేదు. బట్ తను ఏం మెసేజ్ చేసిందంటే, అసలు అబ్బాయా అమ్మాయో కూడా తెలియదు నాకు. బట్ అకౌంట్ అయితే రమ్యారెడ్డి 2209 సంథింగ్ ఏదో ఉంది. సో అమ్మాయి అనుకున్నాను నేను. తను ఏం చేసిందంటే, హాయ్ అక్క, నిన్ను ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది, ఎన్ని రోజులైంది నేను చూసానట్లు మెసేజ్ చేసింది. ఎవరైనా తెలిసిన వాళ్ళ, అంటే బేసిక్గా ఎవరైనా అలాగే ఆలోచిస్తారు. తెలిసిన వాళ్ళు అయితే అట్లాంటి మెసేజ్ చేస్తారు రిప్లై ఇవ్వాలనేసి. అక్కడికి నేను ఏం చేస్తానంటే, హూస్ దీస్ అని మెసేజ్ పెట్టాను. సో హూస్ దీస్ అని పెడితే తను ఏం చేసిందంటే, ఇన్బాక్స్లో నేను ఒక లింక్ పంపించాను, ఓపెన్ చేయక్క, ఇన్బాక్స్లో మెసేజ్ పంపించాను, ఓపెన్ చేయక, అంటే కంటిన్యూగా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. సో నేను ఏ లింక్ ఓపెన్ చేయడానికి పోలేదు, ఎందుకంటే ఈ స్కామ్స్ అన్ని జరుగుతున్నాయి కాబట్టి కొంచెము అది అవన్నీ ఓపెన్ చేయడానికి నాకు కొంచెం భయంగా ఉండేది. సో నేను అది లింక్స్ ఏమీ ఓపెన్ చేయలేదు. ఈ మెసేజెస్ అన్నీ కొంతమంది, అంటే నా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉంటారు కదా, సో వాళ్ళే మాకు తెలిసిన రిలేటివ్స్ చూసి ఇమీడియట్గా కాల్ చేసి చెప్పారనమాట. సేమ్ మెసేజెస్, సేమ్ అకౌంట్ నుంచి సేమ్ మెసేజెస్ మాకు కూడా వచ్చాయి, మేము వాళ్ళు చెప్పిందంతా చేసాము, చేస్తే ఇలా జరిగింది. అసలు అది వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే కదా, అదొక బిజినెస్ ట్రిక్స్ అనమాట. బిజినెస్ ట్రిక్స్ కూడా కాదు, వాళ్ళు ఏదో ట్రేడర్స్ అంటారు, తర్వాత వాళ్ళు స్కామర్స్ అక్క, అలా మేము రిప్లై చేయడానికి పోవద్దు అంటే ఇమీడియట్గా నేను బ్లాక్ చేసేసాను. తర్వాత నాకేమీ మెసేజ్ రాలేదు మళ్ళీ. ఇప్పుడు వాళ్ళ ట్రాప్లో మనం చిక్కుబడి వాళ్ళ మెసేజెస్కి రిప్లై ఇస్తే ఏం జరుగుతుందో నేను ఇప్పుడు చెప్తాను, వినండి. సో వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇది ఒక ట్రేడింగ్, మీరు ఇది ఆడుతూ ఉండాలన్నమాట. దీంట్లో కొన్ని స్లాట్స్ ఉంటాయి, 5000, 2000, 10,000 ఇట్లా స్లాట్స్ ఉంటాయి. సో మీరు దానికి ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్లాట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. స్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అమౌంట్ ఎంత ఉందో మీరు మాకు అమౌంట్ సెండ్ చేయాలి. తర్వాత మేము ఆ అమౌంట్కి డబల్, మీరు మీ ట్రేడింగ్ ఎంత ఉంటుందో సో దాని అమౌంట్ మేము మీకు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేస్తామని చెప్పేసి చెప్తారనమాట. వాళ్ళు ఎంత నమ్మిస్తారంటే జనాల్ని, ఇన్ కేస్ మనము నమ్మకుండా, లేదు మీ ఏమైనా ఫ్రాడ్ కాల్స్ లాగా ఫ్రాడ్ ఏమైనా ఉందేమో దీంట్లో అంటే, వాళ్ళు ప్రూఫ్స్ కూడా ఎలా చూపిస్తారంటే, ఇదిగో చూడు, తీసుకున్న వాళ్ళు కూడా మాకు మెసేజ్ చేశారు, స్క్రీన్ షాట్ చూపించడము ఇలా చేస్తారనమాట. సో వాళ్ళు ఇట్లా మనం స్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం జరుగుతుందంటే, ఒక 2000 స్లాట్ సెలెక్ట్ చేసుకున్నాం, 2000 అమౌంట్ పే చేయమంటే మనం పే చేస్తాం. 2000 అమౌంట్ పే చేసిన తర్వాత ఇమీడియట్గా మన ట్రేడింగ్ ఎంత ఉందో ఆ అమౌంట్ మేము సెండ్ చేస్తాము. కొంచెం సర్వర్ ప్రాబ్లం ఏదో ఉంది, లేదా ఇంకోటి రీజన్ చెప్పి, ఓకే మీరు సెకండ్ స్లాట్కి వెళ్ళిపోండి, మీరు అది కూడా ఆడండి, మీరు దానికి కూడా సెలెక్ట్ అయ్యారు, ఆ అమౌంట్కి కూడా మీరు ఎలిజిబుల్ అయ్యారు అని చెప్పేసి ఇట్లనే ఏదేదో చేసి సెకండ్ టైం అమౌంట్ కూడా మనం కడితే, అంటే ఫస్ట్ టైం మనము అలర్ట్ అయ్యి మాకు వద్దు, మాకు అవసరం లేదు, మేము కట్టామని ఎలాగైతే మీ నెంబర్ అప్పుడే బ్లాక్ చేసేస్తారు. మీరు ఏదైనా ఇంట్రెస్టెడ్ ఉండి సెకండ్ స్లాట్ కూడా మేము వెళ్తాము అనేలాగైతే మనం మళ్ళీ మోసం పోయామే. సో వాళ్ళకు కావాల్సిన, అంటే మన దగ్గర ఎంత డబ్బులు మనము ఎంత ఆశపడి ఎంత డబ్బులు మాకు వస్తూ ఉంది అని మనం ఆశతో మళ్ళీ వాళ్ళకి పే చేస్తూ ఉంటామో, వాళ్ళు మన ఓపిక ఉన్నంత వరకు వాళ్ళు పే చేయించుకుంటూనే ఉంటారు. మన దగ్గర డబ్బులు అయిపోయినాయి అనగానే నెక్స్ట్ సెకండ్ వాళ్ళు బ్లాక్ చేసేస్తారు, ఇంక ఇమ్మీడియట్గా బ్లాక్ చేస్తారు. మనం వాళ్ళ నెంబర్ కాల్ చేసినా పని చేయదు, వాళ్ళకి మెసేజ్ చేసినా రిప్లై ఉండదు, ఇలా చేస్తూ ఉన్నారనమాట. సో గైస్,
మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్య ఈ స్కామ్స్ అన్ని చాలా ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఫోన్ చేసి ఫ్రెండ్స్ దగ్గర మనీ ఇప్పించుకోవడము ఆ ట్రెండ్ అయిపోయింది. నెక్స్ట్ ట్రెండ్ ఇది నడుస్తుంది. అంటే మేము ఇదొక అంటే మేము ఇట్లా బిజినెస్, మేము ఈ బిజినెస్ చేస్తాము, ఇది ట్రేడింగ్ చేస్తాము, మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, ఇట్లాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. సో ఈ వీడియో నేను తీయడానికి గల కారణం ఏంటంటే, అట్లీస్ట్ ఈ వీడియో ద్వారా ఒక్క పర్సన్ అన్నా కూడా కొంచెము వాళ్ళ స్కామ్లో చిక్కుపడకుండా సేవ్ అవుతారు కదా అన్న ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో గైస్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనేలాగైతే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.